సింగరేణి బొగ్గు గనుల టెండర్లో కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడ్డాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సేవ్ సింగరేణి అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి రామగుండం రీజియల్ 2 వకీల్పల్లి బొగ్గు గనిలో కార్మికులు తమ నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ కబంధహస్తాల నుండి సింగరేణిని కాపాడాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. నైని టెండర్లలో అవినీతిని కాంగ్రెస్ సింగరేణిలో అవినీతి టెండర్లకు నిరసనగా టీబీజీకేఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాలతో కార్మిక లోకం ధర్నాలకు నడుం బిగించింది. నైని బొగ్గు బ్లాక్ లో ప్రైవేట్ వ్యక్తులకు టెండర్లు కట్టబెడుతున్న రేవంత్ సర్కార్ ప్రయత్నాలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కోల్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిట్ పేరిట కొత్త విధానం తీసుకురావడాన్ని తప్పుపడుతున్నారు. సింగరేణిని దోచుకోవాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలకు తెరలేపాయని కార్మికులు మండిపడుతున్నారు. సింగరేణిలో ప్రస్తుత పరిస్థితి యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేనటువంటి రోజులు వచ్చేసినాయి. ఎందుకు అంటే గతంలో టీబీజీకేఎస్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజుల్లో 10 ఏళ్లలో ప్రతి నెల కూడా మెడికల్ బోర్డు నిర్వహించి దాదాపు 14,000 నుంచి 16,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన రోజుల నుండి ప్రస్తుతం ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి గుర్తింపు సంఘం ప్రభుత్వ సంఘాలు కలిసి కనీసం మెడికల్ బోర్డు కూడా నిర్వహించకుండా 1,000 మందికి కూడా 2 సంవత్సరాలలో కలిపి 1,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు ఉద్యోగాల కోసం యువత అందరూ కూడా ఏజ్ బార్ అవుతూ యువత అందరూ సింగరేణి వైపు చూస్తుంటే ఎంతో మంది ఆశలు పెట్టుకొని ఇక మాకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు అన్న నిరుత్సాహానికి లోనవుతున్నారు. సింగరేణిలో క్యాలెండర్ ఇయ్యని చరిత్ర ఇదే మొదటిసారి. ఇంతకుముందు ప్రతి సంవత్సరం సింగరేణిలో క్యాలెండర్ ఇచ్చేవాళ్ళు. 50 కోట్లు ఖర్చు డబ్బులకని తీసుకుంటా ఉన్నారు. టెండర్లు అవి చేస్తున్నారు తప్ప సింగరేణి కార్మికులకు ఎలాంటి న్యాయం చేయట్లేదు. మొన్న మెస్సీ వస్తే 10 కోట్లు తీసారు. అలాంటిది ఇవాళ మళ్ళీ సింగరేణి మొత్తం లాసులోకి దింపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కార్మికులకు ఇలాంటిది చేయట్లేదు. అంతకుముందు ఏ కంపెనీలో చేసిన వాళ్ళైనా సింగరేణిలో జాబ్ చేయాలనేవారు. సింగరేణి అంటే నల్లని బంగారం అన్నారు. కానీ ఇవాళ నల్లని బంగారం నల్లని మసిగా మారింది. వ్యవస్థలోని కార్మికుల చట్టాలను అన్ని మార్పు చేయడం వలన ఏ కార్మికుడి న్యాయం జరుగుతలే అన్న. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాండలి వచ్చిన లాభాలను పక్కకు పెట్టి వాళ్ళ స్వలాభానికి రాజకీయ జోక్యాలకు అనుగుణంగా వాళ్ళే వాడుకుంటున్నారు తప్ప ఏ కార్మికుడి న్యాయం జరుగుతలేదు. లాభాల వాటాన్ని 6 లక్షల కోట్లు తీసుకొని వాళ్ళు ఇచ్చిందే 2 లక్షల కోట్లు ఇచ్చిళ్ళు. మొత్తము వాళ్ళ ప్రభుత్వాలతో వాళ్ళకే సంబంధించిన వ్యక్తులకు టెండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈయన చేసే వ్యవస్థ ప్రతి కార్మికుడు నచ్చలేదు, ఏ కుటుంబానికి కూడా నచ్చలేదు. ఇక్కడ ప్రజలలో కూడా వ్యతిరేకత తీవ్రత బాగున్నది. ప్రతి కార్మికుని కుటుంబం కూడా అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం